హాయ్ హలో వెల్కమ్ టు కృష్ణామృతం. ఈ రోజు మనమైతే ఏ టెంపుల్ కి రాలేదండి, టెంపుల్ విజిటింగ్ అయితే కాదు. మరేంటి అనుకుంటున్నారా? మనకు ఈ జన్మనిచ్చినటువంటి మన తల్లిదండ్రులు, మన తాతలు ముత్తాతలు వాళ్ళు భగవంతుడి దగ్గర చేరిపోయిన తర్వాత వాళ్ళకి ఎవ్రీ ఇయర్ మనం చేయాల్సినటువంటి తద్దినం అనండి, లేకపోతే సంవత్సరీకం, ఇలా డిఫరెంట్ గా పిలుచుకున్న అలాంటి ఒక మంచి పని చేయడానికి మేము ఇక్కడికి వచ్చామన్నమాట. ఎవ్రీ ఇయర్ ఇంట్లోనే చేసుకుంటాము, కాకపోతే ఈ ఇయర్ ఇక్కడ చేద్దాము అని చాలా బాగుంటుంది అని వేరే వాళ్ళు చెప్పారు. సో దాని గురించి ఇక్కడికి రావడం జరిగింది. బాగుంటుంది అంటే ప్రకృతి మాత్రం బాగుంటుంది అని కాదండి, ఇక్కడ పిండ ప్రదానం చేసిన లేకపోతే అస్థికలు కలిపిన సాక్షాత్తు గంగలో కలిపినంత ఇది, ప్లస్ ఎవరైతే ఈ భువిని విడి వెళ్ళారో వారి ఆత్మకి శాంతి కలుగుతుంది అనేసి చెప్పారనమాట. సో అందుకని మనం ఇక్కడికి రావడం జరిగింది. ఈ ప్లేస్ ఏంటి, ఎక్కడ అంటే శ్రీరంగపట్టణం. శ్రీరంగపట్టణం టెంపుల్ కి ఒక 2-3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట. టెంపుల్ ఆల్రెడీ మనం విజిట్ చేసేసాం, శ్రీరంగపట్టణం టెంపుల్ ఆల్రెడీ విజిట్ చేసాం కదా. సో అదే ప్లేస్ అన్నమాట. సో కావేరీ నది ఒడ్డున ఇలాంటి ఒక ఇదన్నీ చేసి పెట్టారనమాట. ఎవరైనా అకస్మాత్తుగా చనిపోతే వాళ్ళ యొక్క ఆత్మశాంతి కలగకుండా ఉంటే అలాంటి దోషాలు కూడా ఇక్కడ పోతాయి. అంతేకాకుండా ఏదైనా పితృదోషం ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ పితృదోష నివారణ పూజలు, క్రతువులు ఇక్కడ జరిపిస్తారనమాట. సో ఇది ఏంటంటే శైవ వైష్ణవులు ఇతరులు ఏదైనా కూడా కానివ్వండి, ఇక్కడ సపరేట్ గా ఇలా చేశారనమాట. అంటే శివుణ్ణి మొక్కే వారికి ఒకటి, విష్ణువుని మొక్కే వారికి ఒకటి, ఇంకా జనరల్ గా ఉండే వాళ్ళకి ఇంకొకటి అనేసి. సో ఎవరెవరి పద్ధతిలో వాళ్ళకి సంబంధించినటువంటి పంతులు కూడా ఇక్కడ దొరుకుతారనమాట. సో ఇవన్నీ ఆన్లైన్ లో కూడా మనము బుక్ చేసుకోవచ్చు, ఉంది. లేదు అనుకుంటే మనం అక్కడికే పోయి కూడా మనము మాట్లాడి చేసుకోవచ్చు అనమాట. సో డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది, బట్ మనము మాట్లాడాలి ప్రైస్ అనేది. సో ఈ విధంగా అక్కడ మనకు అన్ని అరేంజ్మెంట్స్ వాళ్ళే చేస్తారు. జస్ట్ మనం వెళ్ళి పూజ చేసుకున్న తర్వాత మనము ఆ పిండ ప్రదానాన్ని తీసుకెళ్ళి నదిలో కలిపేసి రావాలి. కాకపోతే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నాకు చాలా మంచిగా అనిపించింది. ఏమంటే మనము పితృదేవతలకు ఏదైతే పెడతామో అది నదిలో కలుపుతాం కదా, నదిలో కలిపే ముందు కూడా కాకులకు కూడా పెట్టిస్తారు. ఇక్కడ కాకులు వచ్చి అవి స్వీకరిస్తుంటే సాక్షాత్తు మన పితృదేవతలు వచ్చి స్వీకరించినట్టు నేను ఫీల్ అయ్యాను. ఎందుకంటే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, తాతలు ముత్తాతలు వాళ్ళ నుంచి మనము అంటే ఎన్నో హెల్త్ ఇష్యూస్ ఎలా అయితే తీసుకుంటామో గుడ్ క్వాలిటీస్ బ్యాడ్ క్వాలిటీస్ కూడా అలానే మనం తీసుకుంటాము. అది నేను స్ట్రాంగ్ గా నమ్ముతాను అనమాట, మన పేరెంట్స్ నుంచి వచ్చినవి అనేసి. సో అలాంటిది ఏదున్నా కూడా మనము మన తల్లిదండ్రులకి వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలా థ్యాంక్స్ చెప్పుకునేటువంటి ఒక మార్గమే ఇదన్నమాట. సో ఇప్పుడు మేము మా మామగారికి చేయించడానికి వచ్చాం అనమాట. సో ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఈ పిండాన్ని తీసుకెళ్ళి ఒక 3 ముద్దలేమో కాకులకు పెట్టిస్తారు, మిగిలిన తీసుకెళ్లి మనము నదిలో కలపాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే బ్రాహ్మణులు అవైలబిలిటీలో ఉంటారు కదా. ఇక్కడ మామూలుగా మనం ఈ క్రతువు ఏదైతే చేస్తామో ఇది అయిపోయిన తర్వాత బ్రాహ్మణులకు భోజనం పెట్టించడము, లేకపోతే బ్రాహ్మణులకి ఏదైనా ఇంటి వస్తువుల పదార్థాలు ఇవ్వడం, ఇవన్నీ జరుగుతాయి కదా. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు డిమాండ్ చేస్తారు, 500-1000 డిమాండ్ చేస్తారు. బట్ మినిమం అంటే ఒక 100 రూపీస్ అయినా వాళ్ళకి మనం ఇవ్వాలి. సో వాళ్ళ అన్నదానం కావచ్చు. మామూలుగా ఇంట్లో మేము ఏం చేస్తామంటే బట్టలు, బియ్యము, ఉప్పు, మిరపకాయ సామాన్లు అన్ని తెచ్చి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాం అన్నమాట. కానీ ఇక్కడ మనం అందరికీ అమౌంట్ పే చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఇలా అయిపోయిన తర్వాత పక్కన కాకులకు పెట్టాము. పెట్టిన తర్వాత ఇలా నదిలో దిగి నదిలో మనం ఈ పిండ తర్పణ వదలాల్సి వస్తుంది అనమాట. వదిలిన తర్వాత ఒక 3 మునకలు వేసి మనము ఎవరైనా గాయత్రి జపం చేసుకోవాలి అలా అంటే అది అక్కడే కూర్చొని చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ చూసారు కదా. సో ఇది మాత్రం నాకు చాలా హ్యాపీ అనిపించిందండి, ఎందుకంటే సాక్షాత్తు వాళ్ళే వచ్చి స్వీకరిస్తున్నట్టు నేనైతే ఫీల్ అయ్యాను అనమాట. అంత హ్యాపీ అనిపించింది అనమాట.
సో మీరు కూడా అలాంటి పితృదోషం కానీ లేకపోతే ఇంకేదన్నా మీకు ఇబ్బందికర పరిస్థితులు ఉంటే ఒకసారి చూసుకొని శ్రీరంగపట్టణం వెళ్ళి హ్యాపీగా మన తాత ముత్తాతలకు 3 తరాల వరకు మనము వాళ్ళ యొక్క ఆత్మశాంతి కొరకు మనము ఇలా చేయొచ్చు అన్నమాట. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వినాలి అనుకుంటే కృష్ణామృతం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, తద్వారా నోటిఫికేషన్స్ వస్తాయి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ కనీసం పక్కన లైక్ బటన్ కూడా నొక్కడం లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.